సో ఇప్పుడు ఈ కాల్డ్వెల్ థియరీ రిగార్డింగ్ దేర్ నేటివిటీ ఆయన ఏమంటాడంటే, ఈ యొక్క కృష్ణా రివర్ ఇక్కడ ఉంది, కృష్ణా రివర్, ఈ కృష్ణా రివర్ ఈ ఆంధ్ర రీజియన్లో అప్పుడు ఈ చెరుకు పండించే వాళ్ళు ఎక్కువగా ఉండేవారట. షుగర్ కేన్ గ్రోవర్స్ ఎక్కువ మంది ఉండేవారట. ఈ చెరుకుని అంటారు ఇక్షు అంటారు. సో షుగర్ కేన్ని ఏమని చెప్పి అంటారంటే ఇక్షు అని చెప్పేసి అంటారు. ఇక్షు మీన్స్ షుగర్ కేన్, ఇక్షు అంటే చెరుకు. అయితే ఈ కృష్ణా నది ఈ యొక్క పరివాహక ప్రాంతం, ఆంధ్ర పరివాహక ప్రాంతములో చెరుకు పండించే వాళ్ళు అధికంగా ఉండేవారు. ఈ చెరుకు పండించే వాళ్ళే తర్వాత రాజ్య స్థాపన చేశారు. అలాగ చెరుకు పండించే ఈ ఇక్షులు రాజ్యస్థాపన చేశారు కాబట్టి ఆ ఇక్షులు పేరు మీదుగా ఇక్షవాకు అనే పేరు వచ్చింది అని చెప్పాడు ఈ యొక్క కాల్డ్వెల్. అంటే ఈ చెరుకు పండించే ఈ ఇక్షులే రాజ్యస్థాపన చేశారు. దే ఫౌండెడ్ ద కింగ్డమ్. సో షుగర్ కేన్ గ్రోవర్స్ వర్ ఎగ్జిస్టెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ కృష్ణా రివర్ ఇన్ ఆంధ్ర. అంటే కృష్ణానది, ఆంధ్రాలో కృష్ణానది తీరములో, ఆంధ్ర కృష్ణానది తీరంలో చెరుకు పండించేవారు ఉండేవారు. చెరుకుని ఇక్షు అంటారు. ఆ ఇక్షులే రాజ్యస్థాపన చేశారు. దే ఫౌండెడ్ ద కింగ్డమ్. దట్స్ వే దేర్ డైనాసిటీ వాజ్ నోన్ యాజ్ ఇక్షవాకు. అంటే మేము చదువుకునే సార్ పిక్చర్ చూస్తే మైండ్లోకి వచ్చేయాలి. కాల్డ్వెల్ థియరీ ప్రకారంగా ఇది కృష్ణా రివర్, ఇది ఓకే కృష్ణా రివర్. ఈ కృష్ణా రివర్ దగ్గర చెరుకు పండించే వాళ్ళు ఉండేవారు. చెరుకుని ఏమంటారు ఇక్షు. వీళ్ళే రాజ్యస్థాపన చేశారు కాబట్టి వీళ్ళకి ఏమొచ్చింది, ఇక్షవాకు అనే పేరు వచ్చింది. దట్స్ ఆల్. మత్స్య పురాణములో ఇక్షవాకులను ఏమని పేర్కొన్నారు? శ్రీ పర్వతీయ ఆంధ్రులు ప్లస్ ఆంధ్ర భృత్యులు అని చెప్పి కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ మన యొక్క మత్స్య పురాణం. మత్స్య పురాణం చెప్తాది ఇక్షవాకులు అంటే శ్రీ పర్వతీయ ఆంధ్రులు అని చెప్పి అన్నారు. అట్ ద సేమ్ టైం ఇంకా ఏం చెప్పిందంటే ఇక్షవాకులు ఆంధ్ర భృత్యులు అని చెప్పి అంది. సో ఇక్షవాకుస్ వర్ ఆంధ్ర భృత్యాస్. భృత్యాస్ అంటే సర్వెంట్స్, సేవకులు. మనకి గతంలో శాతవాహనులు ఆంధ్ర భృత్యులని ఎవరు చెప్పారు? మిరాషి, మెయిన్ పర్సన్ మిరాషి పేర్కొన్నాడు. ఆర్జీ బండార్కి ఏదో సపోర్టింగ్ వచ్చినాడు అంతే. మెయిన్ మిరాషి. అయితే ఇక్షవాకుల్ని ఆంధ్ర భృత్యులని ఎవరు పేర్కొన్నారంటే మత్స్యపురాణం. ఇక ఇక్షవాకుల్ని శ్రీ పర్వతీయ ఆంధ్రులను ఎవరు పేర్కొన్నారు అంటే ఈ యొక్క మత్స్య పురాణం. నెక్స్ట్ బుధ చరిత అని చెప్పి ఒక పుస్తకం. బుధ చరిత అశ్వఘోషుడు రాసినాడు. రిటన్ బై అశ్వఘోష. బుధ చరిత ప్రకారంగా చూస్తే ఇక్షవాకులు సాఖ్య తెగకు చెందినవారు. సాఖ్య తెగకు చెందినవారు. సో ఇక్షవాకుస్ బిలాంగ్ టు సాఖ్య క్లాన్. సాఖ్య క్లాన్. సాఖ్య క్లాన్ ఎవరిది? బుద్ధుడిదా, వర్ధమాన మహావీరుడిదా? గౌతమ బుద్ధుడు ఏ క్లాన్కి చెందినవాడు అంటే సాఖ్య కమ్యూనిటీ. అలా సాఖ్య కమ్యూనిటీకి చెందినవారు ఇక్షవాకులు అని చెప్పేసి పేర్కొన్నాడు అశ్వఘోషుడు తన పుస్తకం బుధ చరిత. అయితే ఇక్షవాకులు నార్త్ ఇండియాలో ఎక్కడ పరిపాలన చేశారట?
అయోధ్య అని ఏ పురాణం చెప్పింది? విష్ణు పురాణం చెప్పింది. ఆ విష్ణు పురాణం ప్రకారంగా మనకి ఒక సోర్స్ ఒకటి ఏంటి అంటే ఇక్ష్వాకులు అయోధ్యాని పరిపాలన చేశారు. అలాగే అయోధ్యాని పరిపాలన చేసిన ఇక్ష్వాకులు ఉత్తరం నుంచి దక్షిణానికి వలస వచ్చారు అని చెప్పి పేర్కొంది. ఉత్తరం నుంచి దక్షిణానికి వలస వచ్చారు. దే మైగ్రేటెడ్ ఫ్రమ్ నార్త్ ఇండియా టు సౌత్ ఇండియా అని చెప్పి విష్ణు పురాణం. అంటే మళ్ళీ ఒక విష్ణు పురాణం ఒక పాయింట్ ఇక్కడ, ఇక్ష్వాకులు అయోధ్యలో పాలించారు. తర్వాత ఉత్తరము నుండి దక్షిణానికి వలస వచ్చారు. సో ఇక్ష్వాకుస్ రూల్డ్ అయోధ్య. ఇక్ష్వాకుస్ రూల్డ్ అయోధ్య. దే మైగ్రేటెడ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. That means North India to South India. North to South. They migrated from North to South. ఓకే, నెక్స్ట్ ఇంకొక పుస్తకం కూడా సేమ్ ఇటువంటి ఒక పాయింట్ చెప్పింది. జైన ధర్మామృతం అనే ఆ పుస్తకం యొక్క పేరు జైన ధర్మామృతం. నయాసేనుడు అనేవాడు రాశాడు. నయాసేనుడు రాసిన జైన ధర్మామృతం అనే పుస్తకం ప్రకారంగా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణానికి వలస వచ్చిన వారే ఇక్ష్వాకులు. ఇదే స్టేట్మెంట్ రిపీట్ అవుతుంది. అంటే మనకి విష్ణు పురాణం 2 అంశాలు పేర్కొంది. ఏమని చెప్పి ఇక్ష్వాకులు అయోధ్యలో పాలించారు. నెక్స్ట్ ఇక్ష్వాకులు ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చినారు. ఇదే స్టేట్మెంట్ ఈ కింద స్టేట్మెంట్ ఇచ్చింది జైన ధర్మామృతం. దీన్ని రాసింది నయసేనుడు. సో జైన ధర్మామృత. జైన ధర్మామృత రిటన్ బై నయసేన. ఓకే, జైన ధర్మామృత రిటన్ బై నయసేన. ఏం చెప్పింది? ఇక్ష్వాకుస్ మైగ్రేటెడ్ ఫ్రమ్ నార్త్ ఇండియా టు సౌత్ ఇండియా. అంటే ఇక్ష్వాకులు నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి వలస వచ్చిన వారు అని పేర్కొంది 2 పుస్తకాలు. వాటి విష్ణు పురాణం అనే పుస్తకం. విష్ణు పురాణం అంటే 18 పురాణాలు ఒక పురాణం అది. ఇక రెండవది జైన ధర్మామృతం. ఇక్ష్వాకులు అయోధ్యలో పాలించారని పేర్కొన్న పుస్తకం విష్ణు పురాణం. ఇంకొక 2 చరిత్రకారులు రాప్సన్ అండ్ బులర్. ఓకే, ఇది ఇక్ష్వాకుల నేటివిటీకి సంబంధించినటువంటి అంశాలు. ఒక్క బిట్టు దీని నుంచి రావచ్చు మనకి. ఆల్రెడీ గతంలో అడిగాడు, ఇక్ష్వాకులు ఆంధ్ర వాళ్ళు. ఎవరు చెప్పారు? కాల్డ్వెల్. కర్ణాటక ఓగెల్. తమిళనాడు గోపాలాచారి. నార్త్ ఇండియా అయోధ్య రాప్సన్ బులర్. పుస్తకం పరంగా విష్ణు పురాణం. నార్త్ టు సౌత్కి మైగ్రేట్ అయ్యారని చెప్పి పేర్కొన్న 2 పుస్తకాలు విష్ణు పురాణం, జైన ధర్మామృతం ఎవరు? నయసేనుడు. ఇక్ష్వాకు పేరు ఎట్లా వచ్చింది? ఇక్షు నుంచి వచ్చింది. కృష్ణా నది ప్రాంతం వద్ద ఉండే ఇక్షు పండించే వాళ్ళే రాజ్యస్థాపన చేసినారు. కాబట్టి ఇక్షు పేరు మీద ఇక్ష్వాకు అనే పేరు వచ్చింది. ఎవరు చెప్పారు? కాల్డ్వెల్ చెప్పినాడు. కాల్డ్వెల్ అని చెప్పేసి. దట్స్ ఆల్. ఇది మన నేటివిటీ పాయింట్స్. ఇప్పుడు పాలకులు.